హైదరాబాద్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ కొత్త మాసానికి తెరదీసింది. సో ఇది యాక్చువల్లీ ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ ఈ వీడియోని చూడాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా విషయాన్ని చూడాల్సిన అవసరం ఉంది. కొత్త మాసానికి తెర ఏంది అంటే ఇక్కడ రెండు విషయాలు. పిచ్చోడి చేతిలో రాయి అంటారు చూడండి, అలాగుందనమాట. పిచ్చోడి చేతిలో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. సో అతని గురించి నేను మాట్లాడదలుచుకోలేదు, ఎందుకంటే ఐ డోంట్ వాంట్ టు మెన్షన్ హిస్ నేమ్ అండ్ ఆల్. కానీ ఇక్కడ విషయం ఏంటి అంటే ఏం చెప్పాలనుకున్నానంటే, కొత్తగా అశోక్ నగర్లో బ్యానర్లు వెలిసాయి. సో ఆ బ్యానర్లు ఏముందంటే ప్రిలిమ్స్ పక్కా గ్యారంటీ లేకపోతే రిఫండ్. ఇది ఆ బ్యానర్ యొక్క సారాంశం ఓవరాల్గా. దీంతో పాటు ఆన్లైన్లో కూడా వాళ్ళ వీడియో కూడా ప్రిలిమ్స్ అవ్వకపోతే రిఫండ్ పక్కా అని చెప్పి ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అయితే ఒకటే చెప్తా ఉన్నాను ఏంటి అంటే, ఫస్ట్ పక్కా ప్రిలిమ్స్ గ్యారంటీడ్ అంటే ఏ విధంగా చేయగలుగుతారు? కొంచెం అన్నా మీరు అది పబ్లిష్ చేసేటప్పుడైనా, ఐ డోంట్ నో మీకు ఎవరు మార్కెటింగ్ అడ్వైజ్ ఇస్తున్నారు, ఐ డోంట్ అండర్స్టాండ్. యు ఆర్ గోయింగ్ ఇన్ ఏ వెరీ రాంగ్ డైరెక్షన్. అంటే జనాలు గొర్రెలు అనుకుంటున్నారా? స్టూడెంట్స్ గొర్రెలు అనుకుంటున్నారా? స్టూడెంట్స్ అర్థం చేసుకోలేరు అనుకుంటున్నారా? ఏ విధంగా పాసిబిలిటీ అవుతుంది చెప్పండి పక్కా ప్రిలిమ్స్? మరి ఒక పని చేయండి, ముందు ఏం చేయంటే ఎవరైతే ప్రిలిమ్స్ క్లియర్ చేస్తారో వాళ్ళ దగ్గర నుంచే డబ్బులు వసూలు చేయండి, లేకపోతే వసూలు చేయొద్దు. మరి అట్లెందుకు చేయట్లేదు మీరు? స్టూడెంట్స్ అడగండి, ఇది కూడా అడగండి. ఒకవేళ ప్రిలిమ్స్ క్లియర్ కాకపోతే రిఫండ్ పక్కా అంటున్నారు కదా, అసలు డబ్బులు తీసుకోవడం ఎందుకు? క్లియర్ అయినాకే తీసుకోవచ్చు కదా. కావాలంటే ఆ డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోండి, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏమైనా పెట్టుకోండి, అగ్రిమెంట్ రాపించుకోండి. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వెంటనే ఇంత డబ్బులు పే చేయాలని రాపించుకోండి. ఇది అన్ని ఇన్స్టిట్యూట్స్ ముందు ఈ బ్యానర్లు వెలిసాయి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్కి నేను మీకు ఒకటే చెప్తా ఉన్నాను ఏంటి అంటే, మీ దగ్గర ఉన్న కెరీర్ కౌన్సిలర్స్కి మీ దగ్గర జాయిన్ అయ్యే పిల్లల్ని మోసాలు బారిన పడకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీదే. నేను ఒకటే చెప్తా ఉన్నా ఏంటి అంటే, మీరందరూ ఎవరైతే ఈ విధంగా అంటే పిల్లలు మభ్యపడకుండా ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ దీన్ని ఒక ఇనిషియేటివ్గా తీసుకోండి. ఇలాంటి మోసాలు ముందు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది. మీరేం చెప్తారంటే, ఎవరైతే మీ కెరీర్ కౌన్సిలర్స్కి మీ దగ్గర జాయిన్ అయ్యే పిల్లలు ఒకటే చెప్పండి, ప్రిలిమ్స్ అనేది పక్కా క్లియర్ చేయించడం లేకపోతే రీఫండ్ అనేది పచ్చి మోసం అమ్మా. ఇది స్టూడెంట్ ఎఫర్ట్ ఉండాలి, ఇన్స్టిట్యూట్ కూడా దానికి కావాల్సిన ఇన్పుట్స్ ఇవ్వాలి, అండ్ ఇద్దరి మీద డిపెండ్ అయి ఉంటుంది. అలాగా ఈ విధంగా మోసం చేసే వాళ్ళని ఖచ్చితంగా, ఎందుకంటే ప్రతి ఇన్స్టిట్యూట్ ముందు ఈ బ్యానర్లు ఉన్నాయి, నాకు పక్కా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. మీరు ఇప్పుడు అశోక్ నగర్లో వెళ్తే ఈ బ్యానర్స్ అన్నీ ఎక్కడ చూసినా కనిపిస్తాయి. సో దీనివల్ల ఏంటి అంటే అనవసరమైన తలనొప్పులు వాళ్ళు తెచ్చుకుంటారు, సెకండరీ, ఆ తర్వాత విషయం. కానీ ఇనిషియల్గా కొంతమంది జాయిన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. దానివల్ల స్టూడెంట్స్ నష్టపోతారు, మోసపోతున్నారు. మోసం చేయడానికి ఇదో కొత్త రకం ఎత్తుగడ. జనరల్గా ఢిల్లీలో ఇలాంటి కొన్ని ఇన్స్టిట్యూట్ చూశాను నేను. మలూక్ ఐఏఎస్ అని ఒకటి ఇట్లనే గ్యారంటీడ్ ప్రిలిమ్స్ అని బోర్డు వేస్తున్నారు. నేను చూసి దానికి సంబంధించిన వీడియో కూడా చేశాను, ఎంతవరకు పాసిబిలిటీ ఉంటుందని. అండ్ ఆ ట్రెండ్ని ఇప్పుడు హైదరాబాద్ తీసుకొచ్చారు. అండ్ నేను ఒకటే చెప్తా ఉన్నా, మీరు లేనిపోని అనవసరమైన చిక్కుల్లో పడుతున్నారేమో ఒకసారి ఆలోచించుకోండి. మీ మార్కెటింగ్ అడ్వైజర్ ఎవరో కానీ యువర్ గోయింగ్ విన్ ఏ వెరీ రాంగ్ డైరెక్షన్. ఇది అస్సలు రైట్ డైరెక్షన్ కాదు, రాంగ్ డైరెక్షన్లో వెళ్తున్నారు. అండ్ ఎవరైతే హైదరాబాద్లో ప్రిలిమ్స్ పక్కా గ్యారంటీ అనే ఇన్స్టిట్యూట్ అనేది పక్కా ఫ్రాడ్ ఇన్స్టిట్యూట్ అనే విషయం మీరు తెలుసుకోవాలి. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు అవేర్నెస్ తెచ్చుకోండి. చూసి మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఇలాంటి మోసపూరితమైన యాడ్స్ని ప్రకటించే ఇన్స్టిట్యూట్ని మనం అవాయిడ్ చేసి మన టైంని, మన మనీని సేవ్ చేసుకోవాలనే పాజిటివ్ దృక్పథంతో ఈ వీడియో చేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.